రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ ఢమాలంటుందా? ఏమో. రియల్ ఎస్టేట్ ఢమాలు ఏమో కాదు కానీ, నాకు మాత్రం బ్యాంకింగ్ సెక్టర్లో ఒక వింగ్, హోమ్ లోన్స్ వింగ్ ఉంది చూసారా, అది మటాష్ అయిపోవడానికి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే, ఈరోజు యువత మనకి 2008, 2010లో ఈ యొక్క సాఫ్ట్వేర్ ఒకసారి డీప్ డిప్రెషన్ వచ్చింది. 2008, 10 మధ్యలో. అప్పుడు కూడా ఇలాగ చాలామంది ఉద్యోగాలు పోయాయి. చాలామంది పిల్లలు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఏం చేయాలో తెలియక. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తే నాకు పాపం వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి, సార్ మీరు కొద్దిగా మా అబ్బాయికి వచ్చి కొద్దిగా కౌన్సిలింగ్ చేయండి, మీ రుణం తీర్చుకోలేమంటే, నాకు అవకాశం ఉన్నంత టైం ఉన్నంత వరకు నేను మా మిస్సెస్ ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళకి కంఫర్ట్ చేసేవాళ్ళం. ఏం పర్వాలేదు నాన్న, ఈ ఉద్యోగం కాదు, మీ ఇంట్లో పర్వాలేదు, ఏదో ఉద్యోగం చేసుకొని చిన్న వ్యాపారం పెట్టుకోండి, మీ పేరెంట్స్ కొద్దిగా హాయిగా ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళకి ధైర్యం. లేదండి బాబు, ఈఎంఐలు ఉన్నాయండి, నెలకి 70,000, 1,00,000, 1,50,000, అది ఎక్కడి నుంచి కడతామండి అని. అది నిజమే. అప్పుడు మేము ఇచ్చే సలహా అంటే, ఓ పని చేయండి, ఇప్పుడు కొంతవరకు మీరు దానిలో 50% అయినా సరే మీకు ఇంక వేరే ఆస్తి ఉంటే ఆస్తి అమ్మేసి దానికి కట్టండి, తర్వాత చూద్దాం, ఈ లోపల మరి మీరు నమ్ముకున్న ఆ ఇండస్ట్రీ పైకి వస్తే మీకు ఇంకా పర్వాలేదు కదా అని చెప్పి వాళ్ళు అలాగ రకరకాల ఆలోచనతో మరి కొంతవరకు సక్సెస్ అయ్యారని మేము భావించాం. మరి అలాగే ఇప్పుడు ఏమైందంటే, యంగ్స్టర్స్ ఎవరు కూడా రేపటి మీద రేపు ఉద్యోగం ఉంటుంది అనే గ్యారంటీ వాళ్ళకి లేదు. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా ఇంక నుంచి మేము సొంత ఇల్లు కళ అనేది మేము వదిలేసుకుంటున్నాం. అలాగే సొంత కార్లు కూడా మాకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మంచి మంచి కార్లు సర్వీస్ అన్నీ కూడా మనకి వస్తున్నాయి. పిలిస్తే చాలు, మన ఇదనుకోండి, మన సొంత కారు అనుకోండి, అక్కడ ఎక్కడో పార్క్ చేసి వెళ్ళాలి. బట్ వేరే ఇక్కడ ఆ సమస్య లేదు. మనం ర్యాపిడో కాల్ అయితే ఓలోకి మనం ఒకసారి చెప్పేవాడు చాలన్నమాట, చక్కగా వెంటనే మనకి వాళ్ళు కారు ఏర్పాటు వచ్చేస్తున్నది 5 నిమిషాల్లో. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో మనం ఎందుకు కారు కొనాలి అనేది వాళ్ళకి ఆలోచన. రైట్, మంచి ఆలోచనే. మరి ఇలాంటి ఆలోచనలతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, 2 ఇల్లు కొనటం మానేశారు, అద్దె ఇంట్లో ఉంటాం. ఒకవేళ మా ఉద్యోగం పోయిందనుకోండి, చిన్న ఇంటికి వెళ్ళిపోతాం. సో సింపుల్. సో ఎవడు ఈ పెంట పెట్టుకుంటాడు అనేది. కాబట్టి బ్యాంకులు వాళ్ళు ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలి. మీ ప్రణాళికలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా హౌస్ లోన్స్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోతారు. మరి అదేవిధంగా ఈ యొక్క యంగ్స్టర్స్ కార్లు కొనేది కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే పర్ డే కార్కు అవసరం వస్తే అద్దె తీసుకుంటున్నాడు. కొత్త మార్పులు వస్తున్నాయి, చూద్దాం ఎలా ఉంటుందో.